హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చి బీరకాయ కూర. మనం ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా బీరకాయ చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఇదిగో బీరకాయ తీసుకున్నాను, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇప్పుడు మనం బీరకాయ టమాటా కర్రీ మసాలాతో చేద్దాము. నేను 1 గంటన్నర నూనె వేసుకున్నానండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము. చూడండి, నూనె కాగాలి. చూడండి, ఆవాలు వేసాను, నూనె కాగిపోయిందండి. ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాం. ఇదిగో పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నామండి. చూడండి చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చూడండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే చక్కగా వేగిపోయింది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ వేగినా బీరకాయ మసాలా కూరకి బాగోదండి. ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకుందాం. చూడండి, నేను బీరకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇవి కొంచెం కాలిన తర్వాత మనము టమాటా ఇప్పుడు చూడండి, బీరకాయ కూడా కొంచెం మగ్గిందండి. ఇలా మగ్గినాక మనం టమాటా వేసేసుకోవాలి. ఇదిగో టమాటా వేసేసుకున్నాను. నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి, సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. తగినంత కళ్ళుప్పు వేసేసుకున్నా అండి. మగ్గిపోయి వాటర్ ఫామ్ అవుద్ది. అప్పుడు బాగా వాటర్ వచ్చేసి మగ్గిపోద్ది. దీనికి వాటర్ వాడకూడదండి, వాడితే కనుక బాగుండదు. బీరకాయ కూరలోకి కొబ్బరి, చిన్నులపై, చిన్న అల్లం ముక్క అండి, ఆ ఫ్లేవర్ ఎక్కువ కనపడకూడదు. దాల్చిన చెక్క 2 ముక్కలు, 4 లవంగాయలు, ధనియాలు, ఇవన్నీ బాండీ పెట్టి మనం ఏం చేసుకుందాము. ఏం చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను. చూడండి, కూర చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం తగినంత. నేనైతే తక్కువ తింటామండి, కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. చూడండి, కారం వేసి మూత పెట్టేసుకుందాం. మనం ఇందాక మసాలా ఉంది కదా, వేయించి మిక్సీలో పోసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చూడండి ఫ్రెండ్స్, కూర దగ్గర పడిపోయింది. కరివేపాకు వేసేసాను. ఇంకా మనం మసాలా బట్టి వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కూర అంతా దగ్గర పడిపోయింది. ఇదిగో మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. తిప్పేస్తున్నాను. ఈ ఫ్లేవరే వేరండి, చాలా బాగుంటుంది బీరకాయ టమాటా కూర. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ టమాటా కూర పర్ఫెక్ట్గా వచ్చేసింది. అన్నీ సరిపోయినాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.